హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏఐఆర్ దసరా గిఫ్ట్‌గా సంచలన ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే దసరా పండుగ సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మొండి చేయి చూపించిందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెంకటరామరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శ చేశారు. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఒక డీఏ లేదా ఐఆర్ ప్రకటిస్తారని ఉద్యోగులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తారని, అయితే వారి ఆశకి నిరాశ ఎదురైందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామం కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతుందని అయితే ఒక ప్రకటన ద్వారా మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు, ఐఆర్ కనీసం వీటిలో ఒక్కటి కూడా ఇవ్వని ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదని ఇప్పుడే చూస్తున్నామని వెంకటరామరెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి ఆశలు కల్పించిందని, అయితే అధికారం చేపట్టిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. సాధారణంగా ఇవ్వవలసిన డీఏలను కూడా సకాలంలో ఇవ్వటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉద్యోగ పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటి గురించి అసలు పట్టించుకోవడం లేదని వెంకట్రామరెడ్డి గుర్తు చేశారు. ప్రతి పండుగకు ఉద్యోగులు ఏదో ఒక శుభవార్త వస్తుందని ఎదురు చూడటం, ఆ తర్వాత నిరాశ చెందటం పరిపాటిగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 2019లో అప్పటి ప్రభుత్వం ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి 27% మధ్యంతర భృతిని మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆమోదించింది. 2019 జూలై నుంచి ఉద్యోగులకు జీతంతో కలిపి ఐఆర్ వచ్చిందని ఈ సందర్భంగా ప్రస్తావించారు. గత జూలైలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారుగా 29,000 కోట్లు ఉన్నాయని, అయితే ఇటీవల జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కూడా అన్ని సంఘాల నాయకులు అడిగినా కూడా ప్రభుత్వం పెండింగ్ బకాయిల వివరాలు వెల్లడించలేదని వెంకటరామరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ బకాయిల విలువ 30,000 కోట్లకు పైగా చేరుకున్నాయని ఆయన అంచనా వేశారు. పాత బకాయిల్లో పోలీసులకు సంబంధించి 2 సరెండర్ లీవ్ బిల్లులను సంక్రాంతి రోజు చెల్లిస్తామని స్వయంగా ఆర్థిక మంత్రి చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కేవలం ఒక్క బిల్లు కూడా చెల్లించారని అయితే ఆయన విమర్శించారు. ఇక ప్రభుత్వం మారగానే పీఆర్సీ కమిషన్ రాజీనామా చేశారని, ఇప్పటి వరకు కొత్త కమిషన్‌ను నియమించలేదని వెంకట్రామరెడ్డి గుర్తు చేశారు. దీన్ని బట్టి ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఎంత చిన్న చూపుందో అర్థమవుతుందని అన్నారు. కేవలం 12వ పీఆర్సీ అమలును 2029 ఎన్నికల వరకు సాగదీయడానికి ప్రయత్నిస్తున్నారని, అందువల్లే ఈ కొత్త కమిషన్‌ను నియమించటం లేదని ఆయన మండిపడ్డారు. గత 15 నెలలుగా అన్ని ఉద్యోగ సంఘాలు వివిధ రూపాల్లో విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని వెంకట్రామరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉద్యోగులు రోడ్ల మీదకి రాక తప్పదని, తమ సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. దసరాలోపు డీఏ, ఐఆర్ బకాయిలు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే పండుగ తర్వాత అందరితో చర్చించి నిరసన కార్యక్రమాలు చేపడతామని వెంకట్రామరెడ్డి స్పష్టం చేశారు ఈ సందర్భంగా.